కథల్ ఫర్ కిడ్స్కి స్వాగతం. సరే, ఈరోజు మనమొక కథ విందామా? ఇది ఒక రహస్యమైన కుండ గురించిన కథ. మరి ఈ కథ మనకు అసలైన సంపద అంటే ఏంటో చాలా చాలా అందంగా చెప్తుంది. అనగనగా పచ్చని కొండల మధ్యలో దట్టమైన అడవుల పక్కనే ఒక చక్కటి పల్లెటూరుండేదన్నమాట. ఆ ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. చాలా మంచి మనిషి, కాని పాపం చాలా పేదవాడు. రోజూ పొద్దున లేచిన దగ్గర్నుంచి సాయంత్రం అయ్యేదాకా పొలంలో కష్టపడి పనిచేసేవాడు. అయినా సరే, ఎంత కష్టపడ్డా అతని జీవితంలో కష్టాలు మాత్రం పోలేదు. అలాగే ఒకరోజు పొలంలో తవ్వుతూ ఉన్నాడు. అప్పుడు టంగ్ అని ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఏంటబ్బా అని చూస్తే అతని పార భూమి లోపల ఏదో గట్టి వస్తువుకి తగిలిందనమాట. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆగిపోయాడు. అతనికి భయమేమీ వేలేదు తెలుసా, కాని లోపల ఏముందో చూడాలని మాత్రం భలే ఆత్రంగా అనిపించింది. అందుకే మెల్లిగా జాగ్రత్తగా మట్టిని పక్కకు తీసి చూశాడు. అక్కడ ఏముందంటే ఒక పాతకాలం నాటి కుండ. నెమ్మదిగా ఆ కుండను బయటకు తీసి దాని మూత తెరిచాడు. అంతే, అతని కళ్ళు మెరిసిపోయాయి. అబ్బా! ఆ కుండ నిండా తళతళ మెరుస్తున్న బంగారు నాణేలు. అది చూడగానే సంతోషంతో అతని గుండె దడదడమని కొట్టుకోవటం మొదలుపెట్టింది. అంత పెద్ద నిధి దొరికింది కదా! దాంతోపాటు అతనికి వెంటనే ఒక భయం కూడా పట్టుకుంది. అయ్యో, ఈ నిధి గురించి ఇంకెవరికైనా తెలిసిందనుకో నా దగ్గర్నుంచి లాక్కెళ్ళిపోతారేమో అని చాలా కంగారుపడ్డాడు. అందుకే ఏం చేశాడంటే, తన నిధి ఎవ్వరికంటా పడకూడదని చాలా భద్రంగా దాచేయాలి అనుకున్నాడు. వెంటనే ఆ కుండను మళ్లీ భూమిలో పాతిపెట్టి, ఆ చోటు గుర్తుండాలి కదా, అందుకే దానిపైన ఒక చిన్న మొక్కను నాటాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. అతను ప్రతిరోజూ ఆ మొక్కవైపు చూసేవాడు. ఆహా, నా సంపద అక్కడ భద్రంగా ఉంది అని అనుకుంటూ మనస్సులో మురిచిపోయేవాడు. కాని చూడండి, అతను ఆ బంగారాన్ని ఒక్కసారి కూడా బయటకు తీయలేదు. దాన్ని అస్సలు వాడనేలేదు. ఆ సంతోషాన్ని కూడా ఎవ్వరితోనూ పంచుకోలేదు. ఇంతలో అతను నాటిన ఆ చిన్న మొక్క మెల్లిమెల్లిగా పెరిగి పెద్ద చెట్టు అయిపోయింది. కాని ఆ నిధి మాత్రం అలాగే భూమిలోపలే ఉండిపోయింది. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పేదవాడికి వయసైపోయింది. ముసలివాడయ్యాడు. ఒకరోజు ఆరోగ్యం బాగోలేక మంచం పట్టాడు. అప్పుడు అతన్ని చూడటానికి తన పక్కింటి మంచి మనిషొకాయన వచ్చాడు. అలా తన చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆ ముసలాయన కిటికీలోంచి బయటకు చూశాడు. అక్కడ కనిపిస్తున్న ఆ పెద్ద చెట్టువైపు చేయి చూపిస్తూ తన పొరుగువాడితో చాలా నీరసంగా, అక్కడ నా సంపద ఉంది అని చెప్పగలిగాడు. ఆ మాటలు వినగానే ఆ పొరుగువాడికి చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే ఆ చెట్టు దగ్గరికెళ్ళి తవ్వడం మొదలుపెట్టాడు. కొంచెం సేపటికే నిజంగానే బంగారు నాణేలతో నిండిన కుండ బయటపడింది. ఆ కుండను చేతిలోకి తీసుకుని ఆ పొరుగువాడు ఒక్క క్షణం లోతుగా ఆలోచించాడు. అతను మనసులో ఇలా అనుకున్నాడనమాట, పాపం, ఇన్ని బంగారు నాణాలు తన దగ్గర ఉన్నాయి, అయినా కూడా ఏమీ లేనివాడిలాగే బతికాడు కదా. ఎందుకలా? ఎందుకంటే ఈ బంగారం అతని జీవితాన్ని కొంచెం కూడా మార్చలేదు. అతను దాన్ని కేవలం దాచిపెట్టాడు అంతే. కాని దాన్ని ఎప్పుడూ వాడుకోలేదు. దానివల్ల వచ్చే సంతోషాన్ని ఎవ్వరితోనూ పంచుకోలేదు. అప్పుడే ఆ పొరుగువాడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ సంపదకు ఒక అసలైన అర్థమివ్వాలి, దీన్ని మన ఊరి ప్రజలందరి మంచి కోసం వాడాలి అని గట్టిగా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ బంగారంతో గ్రామంలో మంచినీళ్లు కోసం ఒక పెద్ద కొత్త బావిని తవ్వించాడు. దాంతో ఇప్పుడు ఊళ్ళో వాళ్లందరికీ నీళ్ల కష్టం తీరిపోయింది. అంతేకాదండోయ్, ఊరిలో ఉన్న పాత పాఠశాలను కూడా చక్కగా బాగుచేయించాడు. ఇప్పుడు పిల్లలందరూ అక్కడ భలే సంతోషంగా చదువుకుంటున్నారు. చూశారా పిల్లలు, ఆ సంపదను ఊరి మంచికోసం వాడినప్పుడే దానికసలైన విలువ వచ్చింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఉపయోగించని సంపద మన దగ్గర ఉన్నా అది లేనట్లే లెక్క. దాన్ని మన చుట్టూ ఉన్నవాళ్లతో పంచుకున్నప్పుడే అసలైన సంతోషముంటుంది. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.